నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నీట్ పై చర్చకు సిద్ధం, కానీ కాంగ్రెస్ కండిషన్లు పెడుతుంది. కిరణ్ రిజిజు. విపక్ష పాలిత రాష్ట్రాల్లో లీకులపై ప్రశ్నించారా జేపీ నడ్డా. ప్రస్తుతం ఉన్నదాని గురించి మాట్లాడమంటే, జరిగిన సమస్య మీద మాట్లాడమంటే, విపక్ష పాలిత రాష్ట్రాల గురించి అక్కడ లీకులు అయినాయి కదండి. లీకులు అయితే మీరు కూడా చేసేది ఉండేదన్న. అంటే ఇది మేము చేసినాము, మరి మీ దగ్గర కూడా అయింది, మేము కూడా చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది వీళ్ళ తెలివి, వీళ్ళ తీరు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చిద్దాం ఖర్గే. 3వ రోజు ఉభయ సభలు వాయిదా. మరి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేస్తలేడు? తప్పు ఆయనదే కదా. లీక్ అయిన తర్వాత కూడా పరీక్ష సక్రమంగా నిర్వహించలేదు. ఇన్ని తప్పిదాలు ఉన్నప్పుడు మరి ఆయన రాజీనామా చేస్తేంది, ఆయన ప్లేస్లో ఇంకొక ఆయన వస్తేంది? ఏమైనా మొత్తం మిమ్మల్ని గద్దె దిగిపోమంటలేరు కదా. చర్చలకు సిద్ధం అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, సిజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే, చర్చలకు మీరే రండి, కేంద్రం అహంకారం తగ్గించుకొని జంతర్ మంతర్కు రావాలి. అభిజిత్ దిప్కే. ఇది ట్రైలర్, అసలు సినిమా ముందుంది. సిజేపీ ప్రతినిధి రంకా. ఇప్పుడు నిన్న మొన్న జరిగింది ట్రైలర్ మాత్రమే, అభి పిక్చర్ బాకీయే అని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నారు. అంటే ఇంతగానం లాఠీ చార్జీలు చేసినాము, ఈ విద్యార్థులు భయపడతారేమో అని చెప్పేసి కేంద్రం అనుకున్నది, కానీ వాళ్ళు ఎక్కడ కూడా తగ్గుతలేరు. సవాలు విసురుతున్నారు, మీరు రండి జంతర్ మంతర్కి వచ్చి చర్చలు జరపండి. ఎక్కడనో సాటుకు చర్చలు ఎందుకు, జంతర్ మంతర్ దగ్గర చర్చలు జరపండి అని క్లియర్గా చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. విద్యార్థులను శిక్షించబోమని హామీ ఇస్తే దీక్ష విరమిస్తా. వాంగ్చుక్. దీక్ష విరమించండి, సోనంకు సిజేపీ విజ్ఞప్తి. ఈ వాంగ్చుక్ దీక్ష విరమించాలి అంటే విద్యార్థులను శిక్షించబోమని చెప్పి హామీ ఇస్తే దీక్ష విరమిస్తా అంటుండు. ఇక్కడనేమో వీళ్ళేమో సిజేపీ వాళ్ళు దీక్ష విరమించండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది చూడాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరో వేరే ఇతర దేశస్తుల మీద దాడులు చేస్తే ఎట్లా ఉంటాయో ఆ రకంగా విద్యార్థులను కొట్టిరు. లాఠీలకు మొలలు కొడుతుంటే ఒక్కొక్కరికి రక్తాలు ఇట్లా గారుతున్నా కానీ కనికరం లేకుండా ఆడపిల్లలను కూడా ఇట్లా కర్రలతో గుద్దుకుంటా. అంటే ఎవ్వరు ఆదేశాలు లేని పోలీసు వాళ్ళు ఆ పని చేయరు. బలమైన ఆదేశాలు ఉంటేనే ఆ పని చేస్తారు. అంటే ప్రజలు మీరు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఏదో దేశం ఆగమైపోతుంది, బీజేపీ ఉండాలని చెప్తారు, కానీ బీజేపీ ఉన్నందున దేశం లోపల ఉన్న వాళ్ళు ఆగమైపోతున్నారు కదా. చెట్టుకు చెదలు పడితే ఎట్లా అయిపోతుందో దేశానికి కూడా బీజేపీ చెదల్లాగా పట్టింది. ఇప్పుడు వాస్తవానికి వీళ్ళకు ఎందుకు బీజేపీ పార్టీ పెట్టిరంటే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఉన్నది, అక్కడ ఎక్కడ ఖాళీలు లేవు. కాబట్టి ఏం చేసిరంటే ఏదో పార్టీ క్రియేట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి, మనమే ఉద్యోగాలు కల్పించుకోవాలన్నట్టుగా పార్టీ వచ్చింది. ఎట్లయితే మనం సక్సెస్ అవుతామంటే మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ మనం పోవాలి, ముందుకు పోతేనే మనకు మనుగడ అన్నట్టు ఆ ఉద్దేశంతో పార్టీ ఏర్పడి, ఆ రోజు నెహ్రూ గారు కూడా చెప్పారు, 75 సంవత్సరాల తర్వాత మత ప్రాతిపదికన కింద పంచాయతీలు వస్తాయి, విడిపోతారు, విడిపోయి కొట్టుకుంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి అని ఆ రోజు చెప్పిండు. అది ఈ రోజుకు నిజమవుతున్నది. ఈ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఎవరికి ప్రమాదం అంటే ప్రజలకు ప్రమాదం. నాయకులకు ఏం కాదు, వాళ్ళు పగటిలి ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు, తిట్టుకుంటారు, రాత్రి కలుసుకుంటారు, కానీ ప్రజలకు ఆ పరిస్థితి లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టే ఇటువంటి విద్వేషాలు రెచ్చగొడితే కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, వీళ్ళు కొట్టుకొని చనిపోతున్నారు. దీని మీద ప్రజలే ఒక అవగాహనకు రావాలి. ఏం చేస్తున్న ఈ పార్టీలని ఆలోచన చేస్తే ప్రజలకు అర్థమవుతుంది. అర్థమయ్యి ఇటువంటి మతతత్వ పార్టీలను దూరం పెడితే బాగుంటుంది, పెట్టాలి కూడా.